JNTUK R23 బీటెక్ 31EEలో పవర్ సిస్టమ్స్ 2 అనే ఒక సబ్జెక్ట్ ఉంది. సో దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. JNTU వాళ్ళకు JNTH వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక యూనిట్ 1 చూసుకుంటే ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్ క్యాలిక్యులేషన్. సో దీంట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం ఈ GMR GMD జియోమెట్రిక్ మీన్ రేడియస్, జియోమెట్రిక్ మీన్ డయామీటర్ వీటి మీదే ఎక్కువ శాతం డెరివేషన్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇస్తాడండి. సో ఇందుట్లో రెసిస్టెన్స్ ఫర్ సాలిడ్ కండక్టర్ క్యాలిక్యులేషన్ చూసారా, వాటి మీద ప్రాబ్లం ఉంటుంది. కంప్లీట్గా ప్రాబ్లమెటిక్ యూనిట్ అండి ఇది. ఇక ఇందుట్లో థియరీ పరంగా ఏదన్నా ఇచ్చాడు అంటే బండిల్ కండక్టర్స్, స్కిన్ అండ్ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్స్ మీద ఇస్తాడండి. ఓకేనా. సో అందుట్లో ఈ ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో సింగిల్ ఫేస్కి కానీ 3 ఫేస్కి కానీ ఎక్కువ శాతం సింగిల్ ఫేస్కి వచ్చేసరికి ఇస్తాడు. ఎప్పుడో కానీ డబల్ లైన్ సర్క్యూట్స్ మీదగా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్. ఇక అందుట్లో కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్లో వచ్చేసరికి ఎఫెక్ట్ ఆఫ్ గ్రౌండ్ ఆన్ కెపాసిటెన్స్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్లో సిమెట్రికల్ అసిమెట్రికల్లో ఏదో ఒకటి ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడు. ఓకేనా. సో ఇక అందుట్లో వచ్చేసరికి ఈ డబల్ సర్క్యూట్ లైన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఇందుట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ టు మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ మీద ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడో కానీ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ మీద ఇవ్వటానికి లేదు. ఓకేనా. ఇక నామినల్ పై మెథడ్స్ అనేవి వాటి కింద వస్తాయి కదా, మీడియమను లాంగ్కి. సో అయితే వాటిల్లో ఒక మెథడ్ మీద ప్రాబ్లం అడుగుతాడు. ఈ ABCD కాన్స్టెంట్స్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత వచ్చేసరికి అందుట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే సర్జ్ ఇంపెడెన్సు. సో సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ ఆఫ్ లైన్స్ ఖచ్చితంగా ఇస్తాడండి క్వశ్చన్ అది. ఇక ఆ తర్వాత రెగ్యులేషన్ కనుక్కోవటం, ఎఫిషియన్సీ కనుక్కోవడం, ఫెరాంటీ ఎఫెక్ట్ ఖచ్చితంగా అయితే షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. ఇక యూనిట్ 3 వచ్చేసరికి పవర్ సిస్టమ్ ట్రాన్సియెంట్స్. సో ఇందుట్లో వచ్చేసరికి ఈ అటెన్యుయేషన్ డిస్టార్షన్ మీద ఇస్తాడు, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ కోఎఫిషియెంట్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి, ఖచ్చితంగా ఇస్తాడండి గామా మీద. ఓకేనా. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్సియెంట్స్ అని ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది థియరీ పరంగా అయితే. ఓకేనా. సో ఇక అందుట్లో వచ్చేసరికి ఈ ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ లైన్లో మెయిన్గా వచ్చేసరికి లైన్ టెర్మినేటెడ్ త్రూ ఏ రెసిస్టెన్స్ అని చూసారా, దాని మీద ఉంటుంది క్వశ్చను. ఇక T జంక్షన్ మీద కూడా రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 4 చూసుకుంటే కరోనా అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఇందుట్లో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ కరోనా మీద అడుగుతాడు. క్రిటికల్ వోల్టేజెస్ అండ్ పవర్ లాస్ మీద ఖచ్చితంగా ఉంటుందండి. షార్ట్ క్వశ్చన్లో రైట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ కరోనా, డిసడ్వాంటేజ్ ఆఫ్ కరోనా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దే కరోనా, వెరీ ఇంపార్టెంట్. రేడియో ఇన్ఫరెన్స్ మీద ఎప్పుడో కానీ ఇవ్వడు. ఇక యూనిట్ 5 చూసుకుంటే సాగ్ అండ్ టెన్షన్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఓవర్ హెడ్ లైన్ ఇన్సులేటర్స్. ఇందులో సాగ్ అండ్ టెన్షన్ క్యాలిక్యులేషన్స్ మీద ఈక్వల్ హైట్స్ మీద అన్ఈక్వల్ హైట్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి ఖచ్చితంగా. ఐస్ వెయిట్ యాడ్ అయితే ఎలా ఉంటుంది, అలా దాని మీద ఉంటుంది. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రింగింగ్ చార్ట్, సాగ్ టెంప్లెట్ మీద ప్రాబ్లం ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్ మీద ప్రాబ్లం ఉంటుంది. వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా కనుక్కునేది ఏంటని, ఇక స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటాం, హౌ డు ఇంప్రూవ్ ద స్ట్రింగ్ ఎఫిషియన్సీ అని చెప్పేసి అడుగుతాడండి. ఓకేనా. రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కెపాసిటెన్స్ గ్రేడింగ్ అండ్ స్టాటిక్ షీల్డింగ్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇది ఓవరాల్గా పవర్ సిస్టమ్స్ 2 పాస్ అయ్యే విధానం, చదువుకునే విధానం, ఇంపార్టెంట్ టాపిక్స్.